నెల్లూరు నగరం అన్నమయ్య సర్కిల్ వద్ద ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఎన్ఎస్యూఐ నాయకుడి ఉదిత్ ప్రధాన్ దిష్టిబొమ్మను నాయకులు దహనం చేశారు. ఉదిత్ ప్రధాన్ ని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎన్ఎస్యూఐ ని వెంటనే దేశంలో బ్యాన్ చేయాలన్నారు. విద్యార్థినికి తల్లిదండ్రులకు ఒరిస్సా ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఏబీవీపీ నాయకులు M3 న్యూస్ తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కన్వీనర్ హేమంత్, నెల్లూరు నగర కార్యదర్శి మౌనీష్, నగర నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నా పేరు మౌనీష్, నెల్లూరు ఏబీవీపీ సిటీ సెక్రటరీ. ఏదైతే దిష్టి బొమ్మ తగలబెట్టడానికి కారణం ఏందయ్యా అంటే, ఏదైతే నిన్న నైట్ జరిగినటువంటి ఎన్యూఎస్వీ నాయకుడు చేసినటువంటి అరాచకం ఏదైతే ఉందో, ఏదైతే ఎన్యూఎస్వీ నాయకుడు చేసినటువంటి అరాచకం ఏందయ్యా అంటే, ఏదైతే విద్యార్థిని హోటల్ని తీసుకోబోతానని చెప్పి ఫుడ్ తినిపిస్తానని చెప్పి తీసుకోపోయి ఆ అమ్మాయికి ఏదైతే బెంచప్ లో మొత్తం ముందు కలిపించి ఆ అమ్మాయికి తాపించి ఆ అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. దీనికి ఏదైతే ఎన్యూఎస్వీ నాయకులు చెప్తా ఉన్నారు, మేము విద్యార్థుల కోసం పోరాడుతాం విద్యార్థులని. అదే ఎన్యూఎస్వీ నాయకులు చెప్తా ఉన్నాం, మీ రాష్ట్ర అధ్యక్షుడు చేశాడయ్యా, మీరు ఎందుకు ఎన్యూఎస్వీ అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎన్యూఎస్వీ అని విద్యార్థుల కోసం పెట్టుకోమాకండి, ఇంకా నుంచి ఎన్యూఎస్వీ అనేది మీ కామం తీర్చుకోవడానికి కోసం చెప్పి పెట్టుకోండి అని చెప్తాను. అదే విధంగా అయితే రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఆయన ఏం మాట్లాడారంటే, ప్రతి ఒక్కరిని అక్క చెల్లెళ్ళు అంటే అని చెప్పి మాట్లాడారు. అదే రాహుల్ గాంధీని అడుగుతాను, అయ్యా మీకు సంబంధించినటువంటి ఏదైతే మీ ఎన్యూఎస్వీకి సంబంధించినటువంటి నాయకుడు ఏంటి చేశాడు, దీని గురించి మీరు మాట్లాడాలయ్యా. వెంటనే మాట్లాడిన తరుణంలో ఏదైతే ఎన్యూఎస్వీ ఏదైతే ఉందో వెంటనే దాన్ని రద్దు చేయాలి. అది విద్యార్థుల కోసం కాదు, అది రేపుల కోసం విద్యార్థులు పని చేసుకున్నటువంటి కామం కోసం వాళ్ళ పైన ఉన్నటువంటి ఏదైతే ఇంట్రెస్ట్ కోసం మాత్రమే అని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చెప్తా ఉంది. అలాగే ఏదైతే ఎన్యూఎస్వీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముసలి కన్నీళ్లు వారిస్తున్న విద్యార్థికి చేయడం అన్యాయం అని అదే ఎన్యూఎస్వీ నాయకులు చెప్తాను, మీ ముసలి కన్నీళ్లు ఎన్నో రోజులు ఉండవు, త్వరలో మీ నాయకుడికి కూడా జైలు శిక్ష పడుతుంది అని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తా ఉంది. అలాగే దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జోక్యం చేసుకొని ఆ విద్యార్థికి న్యాయం జరగాలని చెప్పి ఏబీవీపీ తెలియజేస్తా ఉంది. ఏదైతే ఇది కానీ జరిగినటువంటి కర్నూలులో ఏదైతే ఈ ప్రపంచం మొత్తం ఏబీవీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్త కూడా బయటకు వచ్చి ఏదైతే గవర్నమెంట్ అగైనెస్ట్ గా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ధన్యవాదాలు. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు CGHS, EHS, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.